రైతు సోదరులకు నమస్కారం. మేము ఇగో డ్రమ్ సీడ్ చేస్తున్నాము. ఇది రెండో సీజను. ఒక సీజన్ పూర్తయింది ఏసంగి. ఈ రెండో సీజన్లో కూడా డ్రమ్ సీడర్తోనే వరి విత్తుతున్నాము. ఈరోజు చివరి రోజు, జూన్ 29 నాడు మొదలు పెట్టుకున్నాము. ఈ జూలై 9కి అయిపోయింది. 14 ఎకరాలు. ఈరోజు చివరి రోజు. నారు వేయలేము, నాట్లు వేయలేము, కూలీల బెడద లేదు, కూలీల ఆలోచన లేదు. అవన్నీ రిస్క్ బాగా అయిందని చెప్పి ఈ పద్ధతికి మారిన. పంట బాగా నచ్చింది ఏసంగి. కొంచెం వర్షాలు పడడం వల్ల, కొన్ని నేలకు రాలిపోవడం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఎదురైనాయి. అయినా నాటు వేసిన దిగుబడి బయటకు వచ్చింది. వర్షాలు పడకపోతే ఎక్కువ ఇల్లు కావచ్చు, కానీ వర్షం పడడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది. అయితే ఈసారి వర్షాకాలం అంతా డ్రమ్ సీడ్ వేయడం జరుగుతుంది. ఫస్ట్ రోజు అన్ని మొలకలు వచ్చేస్తున్నాయి. 5 రోజుల తర్వాత 2-3 చిరు జల్లులు పడ్డాయి 3 రోజులు. అయినా ఎక్కడేం మొలక జారిపోలేదు, ఏం ఇబ్బంది కాలేదు. తడి పెట్టడం గ్రహించబడింది. తగిన వర్షం పడకపోతే రేపు నీళ్ళు ఇచ్చుకోవడం జరుగుతుంది పై మళ్ళకు. వర్షాలు పడతాయన్న బాధ ఏం లేదు, పడితే నష్టం జరిగేది కూడా ఏం లేదు. ఇలా పొలాన్ని సమాంతరం చేసుకోవాల్సి ఉంటుంది. డ్రమ్లు ఆగుకోవడమే. ఇవి సన్న రకం వేస్తున్నాము. ఒక హోలు తప్పించి ఒక హోలు. ఇవి సన్న రకాలు వేస్తున్నాము. జీనిక్స్ సీడ్స్ కంపెనీ యొక్క చిట్టి పొట్టి వరి యూట్యూబ్లో చూశాను. వాటిని తెప్పించుకోవడం జరిగింది. ఒక బ్యాగు 1 ఎకరం ఎక్కువ వచ్చింది. ఒక హోల్ తప్పి హోలు వేయడం జరిగింది. ఒక హోల్ మూసేసినాను. చాలా ఎక్కువ రాలుతున్నాయి. సన్న రకం కదా, అందుకే హోల్ వేయడం జరిగింది. మీకు కనుక ఈ డ్రమ్ సీడర్ పద్ధతి నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ 1 ఎకరం ఇట్లా ప్రయత్నించి మీకు నచ్చితే ఎక్కువ విస్తీర్ణం చేసుకోండి. ఇదే నేను ఇచ్చే సలహా.